ఓ మూవీ సెట్లో నటుడు డ్రగ్స్ తీసుకుని తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఇటీవలే సంచలన ఆరోపణలు చేసింది ప్రముఖ మలయాళ నటి విన్సీ అలోషియస్. తాజాగా కేరళ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్తో పాటు అమ్మా అసోసియేషన్కి ఫిర్యాదు చేసింది. అయితే నటుడి పేరు ఎక్కడా బయట పెట్టకపోయినా ఫిర్యాదు తర్వాత నటుడు షైమ్టాక్ చాకో అనే పేరు ఆమె ఫిర్యాదు చేశారనే విషయం బయటకు వచ్చింది. త్వరలో విడుదల కానున్న సూత్రవాక్యం సినిమా సెట్లో షూటింగ్ సమయంలో నటుడు తనతో అసభ్యంగా ప్రవర్తించాడని నటి విన్సీ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తాను ఫిర్యాదు చేసేటప్పుడే అతని పేరు ఎక్కడా బయటకు రాకూడదని అధికారులకు చెప్పానని వారు బహిర్గతం చేసినట్టు తెలిపింది. తన కంప్లైంట్ వెనక్కు తీసుకుంటున్నట్లు చెప్పింది. నేను కంప్లైంట్ చేసినప్పుడే ఆ నటుడి పేరు, ఇతర వివరాలు ఎక్కడా బయటకు రాకుండా చూడాలని సంబంధిత అధికారులకు చాలా స్పష్టంగా చెప్పాను. కానీ వాళ్ళు ఇప్పుడు నాకు నమ్మక ద్రోహం చేశారు. ఓ నటుడు చేసిన తప్పు వల్ల మొత్తం చిత్ర బృందంపై ఎఫెక్ట్ పడుతుంది. ఇలా జరగటం కరెక్ట్ కాదు. అలా అని నేను ఆ నటుడి పేరును ఎక్కడా ఇంటర్వ్యూల్లో చెప్పలేదు. నాకు ఎదురైన చేదు అనుభవాల గురించి తెలుసుకున్న సినీ రంగానికి చెందిన పలు సంస్థల నుంచి ఎంతో మద్దతు లభించింది. ఆ నటుడు ఎంతో ప్రతిభావంతుడు. అతనికి సినిమాల్లో అవకాశాలు ఇవ్వటంలో తప్పలేదు. నేను కోరుకునేది ఒకటే, చేసిన తప్పులను సరిదిద్దుకునే ఛాన్స్ అతనికి ఇద్దాం. ఈ సంఘటనతో నాకు అధికారులపై నమ్మకం కోల్పోయింది. నేను కంప్లైంట్ వెనక్కు తీసుకుంటున్నా అని పేర్కొంది. నటి విన్సీ అలోషియస్ ఇటీవల ఓ సినిమా సెట్లో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఓ వీడియో ద్వారా వివరించింది. మూవీ సెట్లో డ్రగ్స్ తీసుకుని నటుడు తనతో అసభ్యంగా ప్రవర్తించాడని సంచలన ఆరోపణలు చేసింది. షూటింగ్ జరిగినన్ని రోజులు తనతో అనుచితంగా ప్రవర్తించాడని, తన ముందే దుస్తులు మార్చుకోవాలని ఇబ్బంది పెట్టాడని తెలిపింది. దీని తర్వాత డ్రగ్స్ అలవాటున్న నటులతో ఇకపై పనిచేయకూడదని నిర్ణయించుకున్నా. దీనివల్ల భవిష్యత్తులో నాకు ఎక్కువ అవకాశాలు రాకపోవచ్చు, కానీ ఈ విషయాన్ని బహిర్గతం చేస్తున్నా అని పేర్కొంది. దీనిపై కేరళ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్తో పాటు అమ్మా అసోసియేషన్కి ఫిర్యాదు చేసింది. దీనిపై ఓ కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తూ ఉండగా తాజాగా నటుడి పేరు బహిర్గతం చేశారంటూ ఆమె ఫిర్యాదు వెనక్కు తీసుకున్నట్టు తెలిపింది. ఇక సినిమాల విషయానికి వస్తే విన్సీ అలోషియస్ 2019లో వికృతి అనే సినిమాతో తెరంగేట్రం చేసింది. రేఖా మూవీలో ఆమె నటనకు కేరళ రాష్ట్ర ఉత్తమ నటి అవార్డు అందుకుంది. అలాగే జనగణమన, సౌదీ వెల్లక్క, పద్మిని, పంచజన్, ప్రణయం వంటి మలయాళ హిట్ సినిమాల్లో నటించింది. చివరగా మారివిల్లిన్ గోపురంగల్ చిత్రంలో మీనాక్షిగా తెరపై మెరిసింది. షైన్ టాక్ చాకో దసరా సినిమాలో విలన్ పాత్రలో నటించి మెప్పించాడు. ఆ సినిమాలో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆయన ఆ తర్వాత రంగబలి, దేవర, డాకు మహారాజ్, రాబిన్ హుడ్ సినిమాల్లో తన నటనతో ఆకట్టుకున్నాడు.